ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. గురుగారు నమస్తే అండి. శ్రీమాత్రే నమండి. గురుగారు, ఈ నవరాత్రులు చేస్తున్నారు కదా, వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో చేసేవి. విశిష్టత ఏంటి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు వారాహి నవరాత్రులు అత్యంత శక్తివంతమైనటువంటి నవరాత్రులు. మనకు సంవత్సర కాలంలో 4 నవరాత్రులు వస్తాయండి. ఒకటి వసంత నవరాత్రులు, 2 ఆషాఢ నవరాత్రులు, తర్వాత శ్యామలా నవరాత్రులు, తర్వాత ఆశ్వీజ మాసంలో వచ్చే దుర్గా నవరాత్రులు. ఈ సంవత్సర కాలంలో వచ్చే 4 నవరాత్రులు దేనికి దానికి చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి నవరాత్రులు. అందులోనూ వారాహి నవరాత్రులు అనేటటువంటివి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో చాలామంది మీరు చూసుకుంటే కనుక రైతులందరూ కూడా నాట్లు వేసేటటువంటి సమయం, పొలాన్ని దున్నుకునేటటువంటి సమయం, అంటే పంటలు పండించేటటువంటి విత్తనాలు నాటేటటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి రోజులు ఇవన్నీ. ఇవన్నిటినీ కూడా రక్షించేటటువంటి తల్లి ఎవరు అంటే వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారికి మరొక పేరేంటి అంటే భూమి దేవత అని పేరు అమ్మవారికి. అలాగే ఈ తల్లిని ఆరాధించినటువంటి వారికి పాడి పంటలు సమృద్ధిగా పండుతూ ఉంటాయి. ఈ తల్లిని పూజించినటువంటి వారికి సంతానం కలుగుతూ ఉంటుంది. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల విద్య, విజ్ఞానము, వివేకం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఈ అమ్మవారిని పూజించడం వల్ల ధైర్యము, సాహసము ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలాగే అమ్మవారిని మనం ఏ కోరికతోనైతే పూజిస్తామో ఆ కోరిక తొందరగా నెరవేరడానికి వారాహి అమ్మవారిని మనం పూజించుకోవాలి. ముఖ్యంగా ఎవరు పూజించాలి అని అంటే వారాహి అమ్మవారిని పోలీస్ సైన్యం వాళ్ళు, మిలిటరీ సైన్యం వాళ్ళు, ఈ అమ్మవారికి ఇంకొకటి మరొక రూపం అంటే సైన్యాధ్యక్షురాలు ఈ అమ్మవారు. నిజానికి దేవతలందరికీ కూడా సైన్యాధ్యక్షురాలు ఎవరు అంటే వారాహి అమ్మవారు. లలితాదేవి అమ్మవారి యొక్క పరివారానికి సైన్యాధ్యక్షురాలు వారాహి తల్లి. ఈ వారాహి తల్లి ఆరాధన వల్ల భూ వివాదాలు తొలగిపోతూ ఉంటాయి. అలాగే మనుషులకు ప్రయోజనం లేకపోతే ఎవరిని పూజించరు, ఏ దేవతను అలా ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల మనుషులకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే అమ్మవారు భూమి దేవత కాబట్టి ల్యాండ్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళకు, భూ వివాదాలు ఉన్నటువంటి వాళ్ళకు, ఇళ్ల స్థలాల మీద ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకు, ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకు, వీళ్ళందరికీ కూడా భూ వివాదాలు తొలగిపోయి తొందరగా గృహ నిర్మాణం చేసుకోవడానికి లేదా భూములు అమ్మాలన్నా కొనాలనుకున్న ఈ అమ్మవారిని ఆరాధిస్తే కనుక తొందరగా పని అనేటటువంటి నెరవేరుతూ ఉంటుంది. రెండో విషయం ఏమిటి అంటే కనుక ఈ తల్లికి మరొక పేరేంటి అంటే స్వప్నవారాహి పేరు. మనకు అంతు చిక్కనటువంటి సమస్యలు ఉన్నాయి, మనకు ఎవరికీ చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నాయి, లేదా మనకు ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకు మనకు సొల్యూషనే దొరకట్లేదు అనుకున్న టైంలో ఈ అమ్మవారి యొక్క ఉపాసన ఎవరైతే చేస్తారో స్వప్నవారాహి అమ్మవారి ఉపాసన, ఆ తల్లి మనం పడుకున్నప్పుడు నిద్రలో ఆ తల్లి కలలోకి వచ్చి అమ్మవారు మనం అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం తెలియజేసేటటువంటి రూపమే స్వప్నవారాహి అని పేరు. అమ్మవారికి కిరాత వారాహి అని పేరు. అంటే ఎవరైతే మనకు శత్రువులుగా ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ రూపుమాపేటటువంటి తల్లిగా కూడా ఈ అమ్మవారు మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అందుకే వారాహి అమ్మవారి యొక్క రూపము వరాహ రూపంతో కలిగి ఉంది. అంటే వరాహ రూపం నుంచి ఉద్భవించినటువంటి తల్లే వారాహి అమ్మవారు. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల శక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, బుద్ధి కూడా పెరుగుతుంది. అమ్మవారికి ఒక బంగారు రథం ఉంటుంది. ఆ బంగారు రథంలో ఎప్పుడూ కూడా ఒక అమృత కలశం, అమృత భాండాగారం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం, ఎవరి మీదనైతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందో, ఎవరికైతే బ్లాక్ మ్యాజిక్ జరిగిందో అలాంటి వారికి ఆ అమృత బిందువులు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వాళ్ళ మీద చల్లితే ఆ యొక్క బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు దూరం వెళ్ళిపోతాయి, వాటి నుంచి తొలగిపోతారు అనేటటువంటి సంకేతాలు కూడా అమ్మవారి యొక్క పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు మనిషికి కలిగేటటువంటి విధానాలు ఈ అమ్మవారి యొక్క శక్తి రోజులలో దాగి ఉన్నాయి. ఈ 9 ఆషాఢ మాసంలో మొదటి రోజు అంటే 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ 9 రోజులను శక్తి రోజులు అని పిలుస్తారు. అంటే పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి, అమ్మవారి ఉపాసన చేసుకోవడానికి ఈ 9 రోజులు చాలా అద్భుతమైనటువంటి రోజులు. అందులో 9 రోజుల్లో ప్రధానమైనటువంటి రోజు, ఈ ఒక్కరోజు పూజిస్తే 9 రోజులు చేసిన పుణ్య ఫలితం రావాలి అంటే 21వ తారీఖు మహా అద్భుతమైనటువంటి రోజు. 21వ తారీఖు అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథి అష్టమి.
అమ్మవారికి ఇష్టమైనటువంటి వారం భూమి పుత్రిక కాబట్టి మంగళవారము. మంగళవారము అంటే కుజుడిని భూమిపుత్రుడు అని అంటుంటారు. అలాగే అమ్మవారు భూదేవత కాబట్టి భూమికి సంబంధించిన దేవత కాబట్టి మంగళవారం వస్తుంది అష్టమి. అందులోనూ రాత్రి సమయంలో అష్టమి ఉంటుంది. అమ్మవారికి ప్రధానమైనటువంటి సమయం రాత్రి పూజ చేయడం చాలా విశేషం. ఈ 3 కూడా ఎప్పుడు కలిసి వస్తున్నాయంటే 21వ తారీఖు రోజున కలిసి వస్తుంది. 21వ తారీఖు రోజున ఎవరైతే యజ్ఞయాగాదులు చేస్తారో, ఎవరైతే అమ్మవారి ఉపాసన చేస్తారో, ఈ 9 రోజుల పుణ్య ఫలితం అంతా ఆ ఒక్క రోజులో సంపాదించుకోవచ్చు. అందుకే ఆ రోజున అంత విశిష్టత. ఈ వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు. అవును. ఎందువల్ల? గుప్తము అంటే గోప్యంగా, రహస్యంగా పెట్టుకోవలసినటువంటి రోజులు అని అర్థము. మామూలుగా ఏ అమ్మవారి పూజ చేసినా మనం అంటే ఏ ఫెస్టివల్ చేసినా 10 మందిని పిలుచుకుంటాము. కానీ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ప్రత్యేకత ఏంటంటే ఇవి గుప్తంగా, గోప్యంగా నీ వృద్ధి కోసము, నువ్వు పైకి ఎదగడం కోసము, నీ జీవితం బాగుండటం కోసము చేసుకునేటటువంటి నవరాత్రుల్లో ఈ గుప్త నవరాత్రులు ఒకటి. ఇప్పుడు శ్యామలా నవరాత్రులు చేయడం వల్ల ఏమవుతుంది అంటే విద్య, విజ్ఞానం, జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులకు, సినిమా సెలబ్రిటీస్కు రాజశ్యామల పెట్టింది పేరు అమ్మవారి. అమ్మవారి ఉపాసన చేస్తే ఇవన్నీ కలుగుతాయి. మరి వారాహి అమ్మవారికి పూజ చేస్తే ఏం కలుగుతాయి? ధైర్యము, సాహసము, అలాగే జ్ఞానము, అలాగే ఐశ్వర్యము, అలాగే నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం కావడం, ఇవన్నీ కూడా అమ్మవారిని పూజించడం కలుగుతాయి. కాబట్టి ఈ మాసంలో పూజించడం చాలా ప్రత్యేకత. అందులో రాత్రి సమయమే అమ్మవారిని పూజించాలి. అంటే ఉదయం పూట పూజిస్తే ఒకలాంటి విశిష్టత ఫలితాలు ఉంటాయి, రాత్రిపూట పూజిస్తే ఒకలాంటి ఫలితాలు ఉంటాయి అని వింటూ ఉన్నాం. నిజమేనా? ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇక్కడ ఉదయము, రాత్రి సమయము అనేటటువంటి ఉదయం ఆరాధన చేస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా అమ్మవారి పూజ చేసుకోవాలి అని అంటే గనక రాత్రి సమయమే అమ్మవారికి చాలా ఇంపార్టెంట్. బికాజ్ సాధారణంగా బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన కావచ్చు, పూజలు కావచ్చు కంప్లీట్ అయిపోవాలి అంటారు కదా. అవునండి. మరి ఎందుకు వారాహి అమ్మవారికి మాత్రమే రాత్రిపూట పూజించాలి? రాత్రిపూట ఎందుకు పూజించాలి అంటే దుర్గాదేవి యొక్క అవతారం నుంచి ఉద్భవించినటువంటి 7 శక్తులు ఉంటాయి. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి అని. అందులో ఒక శక్తే వారాహి అమ్మవారు. సప్తమాతృకల శక్తి అని అంటుంటాము. ఈ సప్తమాతృకలు ఉద్భవించినటువంటి తల్లే వారాహి అమ్మవారు. ఈ అమ్మవారు ఎప్పుడు జన్మించింది? రాత్రి సమయంలో జన్మించింది. అలాగే ఏ సందర్భంలో జన్మించింది? అమ్మవారి యొక్క ఉగ్ర స్వరూపం నుంచి ఈ తల్లి జన్మించింది. అమ్మవారి యొక్క స్వరూపం ఏంటి? ఉగ్ర స్వరూపము. ఈ అమ్మవారు దేనికి సంకేతం అంటే తాంత్రిక శక్తులలో ఒకటైనటువంటి తల్లి వారాహి అమ్మవారు. తాంత్రికాన్ని మనం ఎప్పుడు పూజించాలి? రాత్రి సమయంలో మాత్రమే పూజించాలి. మామూలుగా మీరు అన్నట్టుగా లలిత అమ్మవారు కావచ్చు, సరస్వతి అమ్మవారు కావచ్చు, పార్వతి అమ్మవారు కావచ్చు, ఇంకా దుర్గా అమ్మవారు, వీళ్ళందరినీ మామూలుగా మనం ఉదయకాలం బ్రహ్మముహూర్తంలో పూజిస్తే ఒక రకమైనటువంటి ఫలితం కలుగుతుంది. కానీ వారాహి అమ్మవారిని రాత్రి సమయంలో పూజిస్తేనే ప్రత్యేకమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఎలా పూజించాలి? ఏ రకంగా దేవిని ఆరాధించాలి? మామూలుగా ఇప్పుడు అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు మనకు 15వ తారీఖు ప్రారంభం 23వ తారీఖు వరకు కొనసాగుతూ ఉంటాయి. అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేయాలి అని అనుకున్నారో ప్రత్యేకంగా పీఠం పెట్టుకుంటారు, లేదా మామూలుగా ఉపవాస దీక్ష కూడా ఉంటూ ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి వారాహి దీక్ష తీసుకుంటూ ఉంటారు, అమ్మవారి దీక్ష. అలాగే తన యొక్క రథానికి కూడా వారాహి అని రథం పేరు కూడా పెట్టారు. అంటే అమ్మవారి యొక్క ఆరాధన అనేక రకాలుగా చేసుకోవచ్చు. అందులో మొట్టమొదటి ఉపవాస దీక్ష వల్ల అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. మామూలుగా మాల వేసుకొని అమ్మవారి యొక్క దీక్ష తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇంట్లో పీఠం పెట్టుకొని మనం దీక్ష చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఉపాసనా శక్తిని, అంటే ఉపాసన అంటే అర్థం ఏంటంటే నిరంతరం అమ్మవారి యొక్క పేరును నామస్మరణ చేసుకుంటూ ఉపవాస దీక్ష ఉండడము. ఈ 4 రకాలలో ఎవరికి ఏది ఈజీ వే అవుతుందో ఆ వేలో చాలామంది అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునేటటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనేక రకాలుగా అమ్మవారిని ధ్యానించవచ్చు, పూజించవచ్చు. అదే రకంగా అమ్మవారిని ఆరాధన కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ ఆఫ్ వే, ఏ వేలో వెళ్ళినా అదే రకమైనటువంటి ఫలితం అమ్మవారు మనకు అందిస్తుంది. ఎలాంటి ఫలితాలు వస్తాయి? అమ్మవారి యొక్క ఆరాధన వల్ల అనేక రకాలైనటువంటి ఫలితాలు. యజ్ఞవారాహి అని కూడా అమ్మవారికి పేరు. కాబట్టి యజ్ఞవారాహి అన్నదానికి అర్థం ఏంటి అంటే కనుక అమ్మవారు యజ్ఞస్వరూపిణి. అమ్మవారి యొక్క ఫలితాన్ని మనం తొందరగా పొందాలి అంటే యజ్ఞము ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం ఈజీగా పొందగలుగుతూ ఉంటాం. కాబట్టి యజ్ఞవారాహి అనే పేరుకు సార్థకత అయింది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క యజ్ఞం చేసేటటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అది కూడా ఏ తిథిలో చేయాలి అని అంటే కనుక అష్టమి తిథిలో చేయాలి. ఆ తిథిలో చేసినటువంటి వారికి ఎలాంటి కోరికలు నెరవేరుతాయి,
ఎందుకు నెరవేరుతాయంటే ఆ తిథిలో చేసినటువంటి వారికి సంతానం కలుగుతుంది, విద్య కలుగుతుంది, విజ్ఞానం కలుగుతుంది, వివేకం కలుగుతుంది, అలాగే ధైర్యము, సాహసం కలుగుతుంది, అలాగే దారిద్ర్యం తొలగిపోతూ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం అయిపోతూ ఉంటారు. అలాగే బ్లాక్ మ్యాజిక్ చేసినటువంటి వారికి ఆ బ్లాక్ మ్యాజిక్ యొక్క ప్రభావం తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అలాగే ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటూ ఉంటారు. నరదృష్టి, చెడు దృష్టి, గ్రహ దృష్టి ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అమ్మవారి యొక్క ఉపాసన, ఆరాధన చాలా ముఖ్యం. మనిషికి ఇవన్నీ కావాలి. డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, మంచి ఆలోచనలు కావాలి, మంచి బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి, తెలివితేటలు కావాలి, చదువు కావాలి, ఇన్ని కావాలి. మరి ఇన్ని ప్రసాదించేటటువంటి తల్లి ఎవరు అంటే వారాహి అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. గురువుగారు, వారాహి నవరాత్రులు ఎలా చేయాలి, ఏ విధంగా అమ్మవారిని పూజించి ప్రసన్నం చేసుకుని ప్రయోజనాలు పొందాలి, చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత